భగవద్గీత 8వ అధ్యాయంలో మాట, అక్షర పరబ్రహ్మ యోగంలోది. మనిషి చనిపోయేటప్పుడు ఏ ఏ భావంతో మనస్సులో ఆలోచిస్తూ, సంతోషిస్తూ కానీ, బాధపడుతూ కానీ, కోపిస్తూ కానీ, కామిస్తూ కానీ, అసూయతో కానీ ఏ భావంతో చనిపోతాడో ఆ భావానికి తగిన జన్మ వెంటనే ఎత్తుతాడు. మిగిలిన జన్మలు తర్వాత ఎత్తుతాడు. అవేమి ఉండవు, అవన్నీ స్టోర్ రూమ్లో ఉంటాయి. అన్ని జన్మలు ఎత్తాల్సిందే. అని వెంటనే ఏ జన్మ ఎత్తుతాడో అని గరుడ పురాణంలో గరుడు విష్ణువుని అడుగుతాడు. వెంటనే చెప్పొచ్చయ్యా, అందులో ఇబ్బంది ఏం లేదు, వాడి మనస్సులో ఏముందో నువ్వు చూడగలవా అన్నాడు విష్ణువు. అది వాడికే తెలుస్తుంది. వాడి మనస్సులో కనుక నేను ఈ ఇల్లు కట్టలేదు అంటూ పోయాడు అనుకో, ఇల్లు కట్టే తాపిమేస్త్రి అవుతాడు. 16 ఇల్లు కడతాడు, వాడికి ఇల్లు ఉండదు. నువ్వు ఇల్లు కట్టలేదు అన్నావు కానీ ఇంట్లో ఉండాలి అనలేదు కదా, దేవుడు అలా పట్టుకుంటాడు. లాజిక్ అంటే అది మన లాజిక్లా ఉండదు, దేవుడి లాజిక్. ఒళ్ళు వాచిపోతుంది మొత్తం అంతా. నువ్వు ఇల్లు కట్టలేదన్నావు కానీ ఇంట్లో ఉండాలనలేదు కదా, తాపీ మీద త్రవుతావు